నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు బస్టాండ్ వద్ద ఆనంకు భారీ గజమాల వేశారు. మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మధులతకు 4 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తామని ఆనం తెలిపారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ వేశారు. ఆమె నివాసం నుంచి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గత 5 ఏళ్లుగా తన కోసం ఎన్నో అక్రమ కేసుల్లో ఇరుక్కొని జైలుకెళ్లిన భూమా కార్యకర్తలకు ఆళ్లగడ్డ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఎన్నికల్లో గెలుపొంది ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో పాల్గొంటానని సవాల్ విసిరారు. కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధా నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు 1 సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీఎం జగన్ ప్రజలకు చేసిన సేవ వల్లే తనకు ఇంతలా మద్దతు తెలుపుతున్నారన్నారు. ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని, మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించారు. నామినేషన్ కేంద్రం వద్దకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వాహనాన్ని పోలీసులు అనుమతించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల వరకు వాహనాలను అనుమతించకూడదు. కానీ భరత్ వాహనాన్ని అనుమతించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శివాలయం, పెద్ద దుర్గా, హనుమమ్మ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీలో నామినేషన్ పర్వం జోరుగా నడుస్తోంది. నరసాపురం కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ నామినేషన్ దాఖలు చేశారు. మొగల్తుర్తిలోని ముత్యాలపల్లి బండి అమ్మవారి దగ్గర నామినేషన్ పత్రాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. అనంతరం నిజామాబాద్, మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా సీఎం తెలంగాణలో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తూంకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను కలెక్టర్ గౌతమ్కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్తో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రాష్ యాదవ్ ఉన్నారు. చేవెళ్ల పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తెలిపారు. ఇండ్ల పట్టాల రెగ్యులరైజేషన్కు సంబంధించిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తుందని, ఎంపీ ఎలక్షన్స్లో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడని, ప్రజల కష్ట సుఖాల్లో తానెప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు రంజిత్ రెడ్డి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. దేశం అభివృద్ధి చెందాలి అంటే మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిత్యం ప్రజల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల కోసం అమలు చేశారని, ప్రధాని నేతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీప్ యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ యాత్రలో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ప్రజలు కుటుంబ పాలన అంతమొందించడానికి బీజేపీకి ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. భారతదేశాన్ని అగ్రదేశాల పక్కన నిలిపిన ఘనత కేవలం నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. మోదీ ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది అమలు చేస్తారని, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అన్ని సమస్యలను పరిష్కారం చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి చలించలేదంటూ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకొని ఆయన దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. హనుమకొండ జిల్లాలో వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ వేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, బసవరాజ్ సారయ్య, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరయ్యారు.